హలో అండి. బీట్రూట్ చట్నీ ఇలా చేసుకోండి. చాలా బావుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా! బ్లడ్ పడతది. మనం కర్రీగా, జ్యూస్‌గా అలా చేసుకుంటూ ఉంటాం కదా! అలాగే ఇలా చట్నీ కూడా చేసుకుంటే చాలా బావుంటుంది తినటానికి. పచ్చిమిర్చి వేయించుకోవాలి ఫస్ట్. పచ్చిమిర్చి వేయించుకొని, తీసుకొని పక్కన పెట్టేసుకొని, ఇంకా బీట్రూట్ ముక్కలైతే వేసుకోవాలండి. నేను ఒక బీట్రూట్ తీసుకున్నాను. అంటే కొంచెం పెద్ద సైజు బీట్రూట్ తీసుకున్నాను. దానికి మన స్పైసీనెస్‌కి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోవాలి. నేనొక 6, 7 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇంకా బీట్రూట్ ముక్కలైతే కొంచెం మెత్తగా మగ్గేదాకా వేయించుకోవాలి. వేయించుకున్నాక మిక్సీ బౌల్‌లోకి పచ్చిమిర్చి, బీట్రూటు, జీలకర్ర, సాల్టు, చింతపండు, అలాగే వెల్లుల్లి తీసుకోవాలి. చాలా మంచిదండి హెల్త్‌కి. మేము కర్రీగా తినము అనుకున్న వాళ్ళు ఇలా తింటే హెల్త్‌కి కూడా మంచిది కాబట్టి చాలా బావుంటుంది. టేస్ట్ కూడా బావుంటుంది కాబట్టి ఇలా చేసుకోవచ్చు. ఇంకా మెత్తగా ఇలా మిక్సీ గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవాలి. ఇట్లా ఆయిల్ వేసుకొని ఇప్పుడు పచ్చిశనగపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇలా తాలింపు పెట్టుకోకుండా కూడా పచ్చడి తినేసేయొచ్చండి. టేస్ట్ బావుంటుంది. ఇలా పెట్టుకున్నా బావుంటుంది. కొంతమంది పెట్టుకుంటే ఇష్టపడతారు కదా! కొంతమంది పెట్టుకోకుండా కూడా తింటారు. ఈ పచ్చడికైతే పెట్టినా పర్లేదు, పెట్టకపోయినా పర్లేదు. నేనైతే తాలింపు వేశాను. తాలింపు వేశాక మనం మిక్సీ చేసుకున్న చట్నీ దీనిలో కలిపేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. కర్రీగా ఇష్టపడిన వాళ్ళు హెల్తీ కాబట్టి ఇలా చట్నీగా చేసుకోండి. టేస్ట్ బావుంటుంది.